అసత్యాల హరిశ్చంద్రులంతా 2014 తరహాలో మరోసారి కూటమి కట్టి మళ్లీ మోసగించేందుకు తయారయ్యారని ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తాను వరుసపెట్టి 58 నెలలుగా మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్ లిస్టు చదువుతుంటే చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటని అడిగితే సమాధానం చెప్పకుండా జగన్ను తిడితే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. నాయకుడంటే ప్రజలకు నమ్మకం కలిగేలా ఉండాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరిలో నిర్వహించిన బహిరంగ సభల్లో సీఎం జగన్ మాట్లాడారు. చంద్రబాబుది బోగస్ రిపోర్ట్ అయితే మీ జగన్ది ప్రోగ్రెస్ రిపోర్ట్ అని, ఇద్దరి పాలనలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేవి కాదన్నారు. ఇది జగన్కు చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్ధం కాదని, పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న యుద్ధమని అన్నారు. మీరు వేసే ఓటు పేదల తలరాతలను మారుస్తుందని, మీ జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా సజావుగా కొనసాగుతాయని, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపేనని, మళ్లీ మోసపోవటమేనని పేర్కొన్నారు. మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది లక 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 అంటూ మళ్లీ 5 ఏళ్లు మీ అందరి రక్తం తాగేందుకు తలుపు తడుతుందన్నారు. చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమేనని పేర్కొన్నారు. నాయకుడంటే ప్రజల్లో నమ్మకం ఉండాలని, తాను ఒక మాట చెబితే చేస్తాడనే నమ్మకం ఆ నాయకుడిపై ప్రజలకు కలగాలన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన 99% వాగ్దానాలను అమలు చేసి నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలియజేశారు. ఈరోజు ఏమంటా ఉన్నాడు? సాధ్యం కాని మాటలు, సాధ్యం కాని హామీలతో సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటా ఉన్నారు. నమ్ముతారా? ఏమక్క నమ్ముతారా? ప్రతి ఇంటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నారు. నమ్ముతారా? ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత, చంద్రబాబు నాయుడు గారి సాధ్యం కాని హామీలను ఏ స్థాయిలో ఉన్నాయి అంటే, ఈ 2014లో ఇదే చంద్రబాబు ఆయన పక్కన మోడీ గారు, ఆయన పక్కన దత్తపుత్రుడి ఫోటో పెట్టుకొని చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో కనీసం ఒకటంటే ఒకటి జరగని ఈయన విశ్వసనీయత ఏ స్థాయిలో ఉంది అనంటే, ఈ రోజు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేస్తే ఏమైందో తెలుసా? డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి, అయ్యా నీ ఫోటోనే పెట్టుకో, మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోవాకు, మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు. అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అనంటే, చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అనంటే ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడానికి కోసం బరి తెగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ, మీ అందరితో కూడా ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాను. మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన బడులు, మన చదువులు, మన పిల్లలు బాగుపడాలన్నా, మన వ్యవసాయము, మన హాస్పిటళ్లు మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? ప్రతి ఒక్కరు కూడా 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్క సీటు కూడా తగ్గడానికి వీల్లేదు. సిద్ధమేనా అన్న? మన గుర్తు ఫ్యాను, తమ్ముడు మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్ లోనే ఉండాలి. 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించి నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. స్కిల్ గణన చేపడతామని, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపారు. మెగా డిఎస్సీ మీదే తొలి సంతకమని స్పష్టం చేశారు. తెలుగుదేశం, జనసేన ప్రకటించే మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు, సంపూర్ణ సహకారం ఉంటాయని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదలైంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నిన్న మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలతో మేనిఫెస్టో రూపకల్పన చేశామన్నారు. బీజేపీ దేశ స్థాయిలో ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గుర్తు చేశారు. తెలుగుదేశం, జనసేన ప్రకటించే మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు, సంపూర్ణ సహకారం ఉంటాయని స్పష్టం చేశారు. తెలుగుదేశం, జనసేన కసరత్తు చేసి మేనిఫెస్టో రూపకల్పన చేశామని, బీజేపీ సూచనలు కూడా జోడించామని అన్నారు. ప్రజలను గెలిపించేందుకే తమ కలయిక అని స్పష్టం చేశారు.
ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకే తామంతా సర్దుబాటు చేసుకున్నామని వివరించారు. 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించి నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం సహా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. తల్లికి వందనం కింద ఒక్కో బిడ్డకు 15,000 ఇస్తామని ప్రకటించారు. ఉచిత ప్రయాణ సౌకర్యం, దీనివల్ల మొబిలిటీ మహిళల్లో ఎక్కువ ఉంటుంది. ఉద్యోగాలు చేయాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా, బయట పోయి రావాలన్నా చాలా సులభంగా ఉంటుంది. అందుకే ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. దీనికి తోడుగా షణ్ముగ వ్యూహం ఇది యాడ్ చేశాం. అందులో కూడా మీరు చూస్తే ఇంటింటికి రక్షిత మంచినీరు, కొళాయి ద్వారా నీళ్లు ఇవ్వడం. రెండోది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ. ఇంతవరకు కులగణన చేశాం. రిలీజియన్ గా ఏ కమ్యూనిటీ ఎత్తున్నారు, ఏ రిలీజియన్ ఎంతమంది ఉంటారో చేశాం. ఫస్ట్ టైం స్కిల్ గణన చేయడం, అంటే స్కిల్ ఎవరికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, ఎలాంటి స్కిల్స్ సమాజంలో మెరుగైన అవకాశాలు ఉంటాయి, ప్రపంచంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతాయి, ఎలాంటి స్కిల్స్ మన యువతకు గాని అందరికి గాని ఇవ్వగలిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనే దానిపైన మెయిన్ గా ఫోకస్ చేయడం కోసం దీన్ని పెట్టుకోవడం జరిగింది. ఇంకొక పక్క చిన్న మధ్య తరహా పరిశ్రమలకి, అంకుర సంస్థలకి ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 10 లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వడం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేస్తాం. అది ఎకనామికలీ మిడిల్ క్లాస్ ఆల్ ఓసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పెట్టి అందులో కూడా ఎకనామికలీ బ్యాక్వర్డ్ కి రిజర్వ్ చేసి విద్యా ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తాం. ప్రజాదాని అమరావతిని మళ్ళా కొనసాగించి ఉపాధి ఉద్యోగ అవకాశాలన్నీ కల్పిస్తాం. 3 పార్టీలు ఇచ్చిన వినతులతో మేనిఫెస్టో రూపొందించామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపీ భవిష్యత్తు కత్తి మొన మీద వేలాడుతోందని, గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో అశాంతి అరాచకమే ఉందని నేతలు పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్ పేదలకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొట్టేశారని దుయ్యబట్టారు. పోలవరం నదుల అనుసంధాన్ని గోదాట్లో ముంచారని మండిపడ్డారు. అన్నా క్యాంటీన్లు సహా వివిధ సంక్షేమ పథకాలను రద్దు చేశారని తెలిపారు. సగటు ప్రతి కుటుంబంపై 8 లక్షల మేర అప్పు ఉందని, అన్ని వర్గాలను జగన్ నాశనం చేశారని అన్నారు. విధ్వంస పాలనను సాగనంపాలని, కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, రేషన్ బియ్యం మాఫియాలతో దాదాపు 8 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లని 10% కోత కోసి 16,800కి రాజ్యాంగ పదవులకి బీసీలకి దూరం చేశారు. విషపూరిత మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాలు నాశనం చేశారు. 30,000 మంది ప్రాణాలు తీసి వారి భార్యలకి పసుపు తాడులు మంట కలిపారు. గృహ నిర్మాణం పేరుతో పేదల్ని అప్పుల పాలు చేశారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలని 600 మందిని హత్య చేశారు. వివేకానంద రెడ్డి గారి హంతకుల్ని ఇంకా కాపాడుతూనే ఉన్నారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన 12,000 కోట్ల రూపాయలని దారి మళ్లించారు. గ్రామ పట్టణాభివృద్ధిని దెబ్బతీశారు దారి మళ్లించి. ఈ విధ్వంస పరిస్థితులను చక్కదిద్ది రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకే ఎన్నికల రూపంలో ఒక అవకాశం మన ముందుకొచ్చింది. ఈ విధ్వంస పాలన సాగనంపి స్వర్ణాంధ్రను నిర్మించుకోవడానికే మా కూటమి అభ్యర్థులకి ఘన విజయం చేకూర్చాల్సిన అవసరం ప్రతి ఓటరు పైన ఉన్నదని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ చేసిన సూపర్ 6, అలాగే జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం, ఈ మూడిటితో కలిపి ముందుగా మేము 12తో ప్రారంభించి ఈరోజు సంపూర్ణంగా అన్ని ఎస్సీ, ఎస్టీ, అన్ని రకాల వర్గాలకి, ముస్లిం మైనారిటీలకి, క్రిస్టియన్లకి, అన్ని సంఘాల వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి చాలా సమగ్రంగా ఏర్పడిన కూటమి ఇది మన ఈ మేనిఫెస్టో. గతంలో ఎన్నడూ లేని విధంగా దూరదృష్టితో పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా కూటమి మేనిఫెస్టోను చూసి ప్రజలు సంతోషపడుతుంటే వైకాపా వారికి మాత్రం వెన్నులో వణుకు పుట్టిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. జగన్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోతో ఆ పార్టీలో పోటీ చేసే అభ్యర్థులు అయోమయంలోకి వెళ్లారని, నేడు చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోతో వైకాపా వారికి చెమటలు పట్టి వైకాపా తరపున పోటీ చేసే అభ్యర్థులు భయపడుతున్నారన్నారు. సిస్లబ్ ప్లాన్ ద్వారా సుమారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 18వ డివిజన్ రాణిగారి తోట వారధి గంగానమ్మ గుడి ఏరియాలో తనను ఎమ్మెల్యేగా కేసినేని చిన్నీని ఎంపీగా గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, గతంలో ఎందరో ముఖ్యమంత్రులుగా పనిచేశారని, వారంతా కూడా వికలాంగులకు పెన్షన్లు సాధారణ పెన్షన్ కంటే ఎక్కువ ఇచ్చేవారని, కానీ జగన్ ఒకరే వికలాంగులకు కూడా సాధారణ పెన్షన్ మాత్రమే ఇచ్చి వారిని మోసం చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వికలాంగు పెన్షన్ 6,000, పూర్తిస్థాయి వికలాంగులు 2 చేతులు 2 కాళ్ళు 2 కళ్ళు లేని వారికి 10,000 ఇవ్వడం జరుగుతుందన్నారు.
బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్, మహిళలకు ఆడబిడ్డల నిధి కింద నెలకు 15,000 రూపాయలు, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. రాణిగారి తోటలో గతంలో 2 చోట్ల అన్నా క్యాంటీన్ ద్వారా వృద్ధులు, కార్మికులు, పేదల ఆకలి తీరిస్తే జగన్ వాటిని తీసివేశారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అవే ప్రాంతాల్లో మళ్లీ అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు. పండుగ సమయాల్లో వచ్చే రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుకలతో పాటు పెళ్లి కానుకలు కూడా పునరుద్ధరించడం జరుగుతుందన్నారు. బి సర్వేల్లో ఏ జిల్లా చూసినా జిల్లాకు జిల్లాలు కూటమి అభ్యర్థులు స్వీప్ చేస్తూ గెలవబోతున్నారని చెబుతున్నాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి తనను, కేసినేని చిన్నిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని గద్దె రామ్మోహన్ ఓటర్లను కోరారు. అనేకమైన కార్యక్రమాలు ప్రతి పండగకి ఇచ్చే కానుకలు, అటు క్రిస్మస్ కానుక కానివ్వండి, సంక్రాంతి కానుక కానివ్వండి, రంజాన్ కానుక, ఈ 3 కానుకలు మరలా పునరుద్ధరించడమే కాకుండా అనేకమైన స్కీములు, అదే బీమాలు అన్నీ కూడా అందరికీ పెళ్లి కానుక 1,00,000 రూపాయలు బీసీలకి పెళ్లి కానుక. ఈ రోజున బీసీల కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకురావడమే కాకుండా బీసీ సప్లాన్ ద్వారా సుమారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే విధంగా 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే విధంగా బీసీ సప్లాన్ ఇలాంటి మేనిఫెస్టోతో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమాత్రం డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి కూడా చాలా నియోజకవర్గాల్లో వచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ కూటమికి కూడా ఏ జిల్లా చూసినా కూటమి స్వీప్ అని చెబుతూ ఉన్నారు. అటు ప్రకాశం జిల్లా చూసినా, లేదా గుంటూరు జిల్లా చూసినా, కృష్ణా చూసినా, లేదా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం అన్నింటిలో కూడా స్వీప్ అని చెబుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇవాళ దిగ్గాలుగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి మాకు సానుభూతి. అదేవిధంగా ఈ యొక్క బీసీల కోసం, బీసీల జనాభాలో సగభాగం పైన ఉన్న బీసీల కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చిన వ్యక్తి కానీ, ప్రత్యేకంగా వాళ్ళ పెన్షన్ స్కీమ్ కానీ ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం తీసుకురాలేదు. అలాంటి ఘనత కూడా ఈరోజు చంద్రబాబు గారికి దక్కిందని తెలియజేస్తున్నాం. తూర్పు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేసే పనులను చీదరించుకుంటున్నారని నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక నిత్యం నిరాధార ఆరోపణలతో ప్రజల ముందుకు వస్తున్నాడని చెప్పారు. నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు, పార్కులు, కమ్యూనిటీ హాల్స్, రిటర్నింగ్ వాల్ నిర్మించింది తామే అని ధైర్యంగా చెప్పగలమన్నారు. నియోజకవర్గ ప్రజలు గద్దె రామ్మోహన్ కు ఈసారి ఎన్నికల్లో బాయ్ బాయ్ చెప్పడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కృష్ణలంక 21వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ పుప్పాల కుమారితో కలిసి ఆర్చి రోడ్డు నుంచి తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించామని చెప్పారు. ప్రజలు తమకు జరిగిన లబ్ధిని దృష్టిలో ఉంచుకొని వైసీపీని ఆశీర్వదించాలని కోరారు. టీడీపీ నేతలకు కృష్ణలంక ప్రాంతం అంటే చిన్నచూపు ఉండేదని, కానీ వైసీపీ హయాంలో స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కారం చేసి రిటైనింగ్ వాల్ నిర్మించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని చెప్పారు. ప్రజల వద్దకు వెళ్తుంటే రోడ్లు, డ్రైన్లు, లైట్లు, కొండ ప్రాంతంలో మెట్లు, పార్కుల అభివృద్ధి, కమిటీ హాల్స్ నిర్మాణం, రిటైనింగ్ వాల్ నిర్మించారని ప్రజలు సంతోషంగా చెప్పడం తమకు ఆనందం కలిగిస్తోందని అన్నారు. కృష్ణలంక ఏపీఎస్ ఆర్ఎం స్కూల్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు, ఇండోర్ స్టేడియం నిర్మాణం చేశామని చెప్పారు. కరకట్ట ప్రాంతంలో పైప్ లైన్ ఏర్పాటు చేసి మంచినీటికి కష్టాలు తీర్చింది వైసీపీ హయాంలోనని గుర్తు చేశారు. డివిజన్లో 90 కోట్ల సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్దేనని కొనియాడారు. ఇన్ని మంచి కార్యక్రమాలు చేశాం కాబట్టి దమ్ముగా, ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్తున్నామని, టీడీపీ నేతలు ఏం చేశారో చెప్పుకోలేక దాక్కుని తిరుగుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ నేతలు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోయారని అన్నారు. గద్దె రామ్మోహన్కు బాయ్ బాయ్ చెప్పేందుకు తూర్పు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జి మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజానికానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఈరోజు మేము దమ్ముగా, ధైర్యంగా 674 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసామంటే దాన్నేదో మేమేదో చేసాం, మేము 2,000 కోట్లతో చేసామంటారు. ఈ మరి 2,000 కోట్లు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? 2,000 కోట్లు మీ బీరువాలో దాచుకున్నారా, లేకపోతే మీ కుటుంబ సభ్యుల బీరువాలో దాచుకున్నారా? ఎవరి దగ్గర దాచుకున్నారు? రోడ్డు వేస్తుంటే రోడ్డు ఆపటానికి కంప్లైంట్లు పెట్టి అక్కడ మీరు వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. ఇంకో పక్క అభివృద్ధి జరగట్లేదని చెప్పని అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. సంక్షేమం జరగట్లేదని చెప్పని అబద్ధ ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మీరే కాపీ కొడుతున్నారు. మేము ఇచ్చే అమ్మఒడి మీరు ఈరోజు ప్రకటించలా, మేము ఇచ్చే చేయూత మీరు ప్రకటించలా, బీసీలకి రాజ్యాధికారం ఇచ్చే విధంగా దాన్ని ప్రకటించలా, మేము ఇచ్చే పల్లికారు సోదరులకి ఇచ్చే పెన్షన్లని మీరు ప్రకటించలా.
ఏదన్నా కొత్తగా చెప్పారా? చివరికి మీరు చెప్పే అబద్ధాలు మీ పక్కనున్న మీ కూటమిలో భాగస్వామ్యం బీజేపీ వాళ్ళు కూడా నమ్మట్లా. అందుకనే కదా నరేంద్ర మోడీ గారి ఫోటో మీరు వేయలేదు. మీకు బీజేపీ వాళ్ళు చెప్పారు కదా, మీరు చెప్పే అబద్ధాల్లో, మీరు చేసే పాపాల్లో మేము ఉండకూడదని చెప్పని దూరంగా ఉన్నారా లేదా? ఎన్నికల ప్రచారం ముగించుకుని వెళుతున్న నారా బ్రాహ్మణి ఓ చిన్న హోటల్కు వెళ్లడంతో అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. హోటల్లోని జిలేబీ లడ్డూలను ఆమె కొనుగోలు చేశారు. జిలేబీ అంటే ఎంతో ఇష్టమని బ్రాహ్మణి అన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో బ్రాహ్మణి విస్తృత ప్రచారం చేస్తున్నారు. పేదవారి కష్టాలను తెలుసుకునేందుకు ఆమె స్వయంగా వారి దగ్గరకు వెళుతున్నారు. గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలోని ఓ చిన్న హోటల్కు అనుకోని అతిథిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి వెళ్లడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎన్నికల ప్రచారం ముగించుకుని మార్గ మధ్యంలో ఓ చిన్న హోటల్ను నారా బ్రాహ్మణి సందర్శించి అక్కడే అల్పాహారం తీసుకున్నారు. పేదవాళ్ల కష్టాలను తెలుసుకునేందుకు నారా బ్రాహ్మణి ప్రజల్లో మమేకమవుతున్నారు. ఈ నేపథ్యంలో తన కుటుంబ సభ్యుల కోసం జిలేబీ లడ్డూలను ఆమె కొనుగోలు చేశారు. హోటల్కు బ్రాహ్మణి వచ్చారన్న సమాచారం తెలియటంతో ఆమెను చూసేందుకు గ్రామస్తులు అక్కడికి చేరుకుని జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. తనకు పెదవడ్లపూడి జిలేబీ అంటే ఇష్టమని బ్రాహ్మణి చెప్పగా అక్కడ ఉన్నవారితో బ్రాహ్మణి కాసేపు ముచ్చటించారు. 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాంతాన్ని సర్వనాశనం చేసిందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి విమర్శించారు. ప్రత్యర్థి పార్టీలు సమర్థత, శక్తి తానేమీ మాట్లాడనని, పశ్చిమ నియోజకవర్గ ప్రజలను నేను ఏమి అభివృద్ధి చేయగలను చెప్పడమే నా ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారంలో ప్రజలతో మమేకమవుతూ తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. వన్ టౌన్ జెండా చెట్టు సెంటర్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు జెండా చెట్టు సెంటర్కు చేరుకున్న సుజనా చౌదరికి మహిళలు గుమ్మడికాయతో దిష్టి తీసి హారతులతో ఘనస్వాగతం పలికారు. రాజధాని రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి సుజనా చౌదరికి మద్దతు ప్రకటించి ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం కూటమి నాయకులు బొద్దా వెంకన్న, నాగుల మీర, అడ్డూరి శ్రీరాముతో ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ప్రతి ఇంటింటికి వెళ్లి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఎటువంటి అభివృద్ధి చేయగలనో ప్రజలకు సుజనా చౌదరి వివరించారు. తాను అభివృద్ధి చేస్తానని మీకు భరోసా కలిగితే తప్పకుండా కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను సుజనా చౌదరి అభ్యర్థించారు. అనంతరం సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ కరెంటు, రోడ్లు ప్రధానమైన సమస్యలు బాగా ఉన్నాయని, దీంతో పాటు ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని, వీటిని ఏ విధంగా పరిష్కరించగలమో అందరితో చర్చిస్తారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యలు తప్పకుండా తీర్చి నగర ప్రజలకు ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తారని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. వాణిజ్య, వర్తక వ్యాపారస్తులు గత ప్రభుత్వ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడ్డారని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వ్యాపారం చక్కగా చేసుకునే విధంగా మంచి పాలసీని తీసుకువస్తారని చెప్పారు. 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాంతాన్ని సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు. రాజధాని ఎక్కడికి పోదని, రాజధాని ఈ ప్రాంతంలో విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాలు అభివృద్ధి చెందుతాయని, తద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన, ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాలు, పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయని సుజనా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. సంవత్సరాలు పక్కన పార్టీలు అన్నీ కూడా రాజధానిని చంపేశారు. 5 సంవత్సరాలు కంగుళం కూడా కదిలేదని 5 సంవత్సరాల క్రితం నేను చెప్పాను. 5 సంవత్సరాలు కాపాడాం. ఇప్పుడు ప్రజలు కాపాడుకుంటారు వాళ్ళ ఓటు హక్కుతో. రాజధాని రైతులు అమరావతి అక్కడ ఉంటే పశ్చిమ కానీ, ఈస్ట్ కానీ, సెంట్రల్ కానీ, విజయవాడ నగరాన్ని మొత్తానికి అదొక అభివృద్ధి కేంద్రం కింద అవుద్ది. యువకులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, హాస్పిటల్స్, రీసెర్చ్ సెంటర్స్, యూనివర్సిటీస్ అన్నీ వస్తాయి. కాబట్టి నెక్స్ట్ 5 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో, ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ వచ్చి తీరుతుంది. ఆ తర్వాత ఈ ప్రజలకి కొంచెం శాంతి కలుగుద్ది. లేకపోతే ఈ అరాచక పాలన ఎవరిని అడిగినా సరే మార్పు కావాలి, మార్పు రావాలి, ఎన్డీఏ గెలవాలి అనే చెబుతున్నారు. అన్నదాతకు ఎల్లప్పుడూ టీడీపీనే అండగా ఉంటుందని గన్నవరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. రైతులు అధైర్యపడవద్దని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతాంగ సమస్యలపై దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతుందన్నారు. వచ్చే నెల 13న జరగనున్న ఎన్నికల్లో వందరు పార్లమెంటుకు బాలశౌరికి గాజు గ్లాసు గుర్తుపైన, గన్నవరం అసెంబ్లీకి తనకు సైకిల్ గుర్తుపైన ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గన్నవరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు
గన్నవరం మండలంలోని కొండపావులూరు, గోపవరపు గూడెం, సోరంపల్లి, ముస్తాబాదు గ్రామాల్లో నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు యార్లగడ్డకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పర్యటించిన యార్లగడ్డ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు తెలియజేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేయబోయే సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు పూర్తి స్థాయిలో మేలు జరిగిందని, తదుపరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పట్టించుకున్న నాదుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులకు మద్దతు ధర లభించిందని, నేడు పంటలు అమ్ముకునే పరిస్థితే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో రైతులకు పూర్తిగా అన్యాయం జరిగిందని, మరో నెల రోజుల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించిన వికేంద్రీకరణ ఫలాలు దళిత, బడుగు, బలహీన వర్గాలకు అందుతాయని నమ్మి జగన్ ప్రకటించిన 3 రాజధానులకు కట్టుబడి ఉద్యమం చేశామని, అయితే జగన్ వికేంద్రీకరణ మేము ఆశించిన వికేంద్రీకరణకు పొంతన లేకుండా ఉండడంతో మోసపోయామని గుర్తించేసరికి 4 ఏళ్లు గడిచిపోయాయని సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాథం అన్నారు. జగన్ మోసాలను ప్రజలు ఇన్ని రోజులకి గుర్తించారని, ఇక ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే వరకు తాము నిద్రపోయేది లేదన్నారు. గురునానక్ కాలనీ, విజయవాడ పార్లమెంటు కార్యాలయం, ఎన్టీఆర్ భవన్లో జగన్ 3 రాజధానుల ఆలోచన వెనుక దాగి ఉన్న కుట్ర కోణంపై మాదిగాని గురునాథం నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు తీవ్రంగా నష్టపోయారు. తమకు రావాల్సిన సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించిన మోసగాడు జగన్ అని విమర్శించారు. జగన్ మోసాలను ప్రజలు ఎన్ని రోజులకు గుర్తించారని, ఇక ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే వరకు తాము నిద్రపోయేది లేదని అన్నారు. జగన్ను గద్దె దింపడమే లక్ష్యంగా పోరాటం, ఉద్యమం కొనసాగిస్తానని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో 3 రాజధానుల అంశమే జగన్కు శరాఘాతం కాబోతోందన్నారు. ఎన్డీఏ కూటమి విజయడంకా మోగించబోతోందన్నారు. టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేశినేని శివనాథ్ చిన్ని 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారని తెలిపారు. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ను 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించబోతున్నామని చెప్పారు. బరోడా మహారాజు గారు అంబేద్కర్ గారిని అడాప్ట్ చేసుకొని అమెరికా పంపించి లండన్ పంపించాడు కాబట్టి, అక్కడ చదువుతున్నారు కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని అట్లా అవ్వాలి అంబేద్కర్ అని పెట్టాడు. నువ్వేం చేసావు? ఎస్సీ ఎస్టీలకు వచ్చేటువంటి ఓవర్సీస్ మార్చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓవర్సీస్ అని పెట్టావు. అంటే నీ యొక్క కుట్రకోణం పరాకాష్ఠకు చేరింది. నీ యొక్క నియంత స్వరూపం బయటకు వస్తూ ఉంది. అసలు అన్నీ క్యాన్సిల్ చేసింది నువ్వే కదా. ఎస్సీలకి, ఎస్టీలకి ఇవ్వాల్సినటువంటి 27 ప్రయోజిత పథకాలన్నీ క్యాన్సిల్ చేశావు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నాశనం చేశావు. ఎస్సీ ఎస్టీల మీద నువ్వు దమనకాండ చేస్తూ ఉన్నావు. ఒక పక్క డాక్టర్ని రోడ్ల మీద కొట్టించావు, అతను చనిపోయాడు. అదేవిధంగా సుబ్రహ్మణ్యాన్ని చంపించావు అనంతబాబుతో, ఒక పక్క అయిపోయింది. త్రిమూర్తులను చేర్చుకున్నావు, శిరోమండలం చేసినటువంటి వాళ్ళని, క్రిమినల్స్ని. టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్సీ అశోక్ బాబుపై ఎన్నికల రాజకీయ వ్యూహకర్త రాకేష్ కుమార్ సంచలన ఆరోపణలు గుప్పించారు. తాను రూపొందించిన అమరావతి రైతుల పాదయాత్రను తనకు తెలియకుండా నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయమై మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కేసు నమోదు చేశారని, రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే విచారణ జరిపించాలని కోరారు. రాజకీయ వ్యూహకర్త రాకేష్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి రైతుల పాదయాత్రను తాను రూపొందించారని, తనకు తెలియకుండా పాదయాత్రను నిర్వహించడం ఎంతవరకు సమంజసమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబులపై మండిపడ్డారు. 2020 ఫిబ్రవరి 6వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి అమరావతి రాజధాని రైతుల పాదయాత్ర అనే కాన్సెప్టు ఆయనకు వివరించడం జరిగిందన్నారు. అయితే ఆ కాన్సెప్టు నచ్చడంతో ఎమ్మెల్సీ అశోక్ బాబుకు వివరించాలని చంద్రబాబు సూచన మేరకు ఆయనకు వివరించినట్లు తెలిపారు. అయితే కాన్సెప్ట్ నచ్చడంతో ముందుకు తీసుకువెళ్లే క్రమంలో చంద్రబాబు పీఏతో పాటు ఎమ్మెల్సీ అశోక్ బాబు కూడా కమిషన్ అడిగారని ఆయన ఆరోపించారు. 2021 నవంబర్లో తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండానే అమరావతి రాజధాని రైతుల పాదయాత్ర కొనసాగించారని ఆయన ఆరోపించారు. తన కాన్సెప్ట్ కాపీ చేసిన కారణంగా ఏప్రిల్ 20వ తేదీన మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్సీ అశోక్ బాబుపై ఫిర్యాదు చేసినట్లు ఆయన వివరించారు. చంద్రబాబు పచ్చి మోసగాడని, అమరావతి విషయంలో కిట్ ప్రోకో చేశారని ఆయన దుయ్యబట్టారు. అమరావతి పేరు చెప్పి కమిషన్లు దండుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. క్లియర్గా చెప్పడం జరిగింది, ఆయన బాగుంది చేద్దాం అని నన్ను తర్వాత అశోక్ బాబు దగ్గరికి పంపించడం జరిగింది. ఆయన పిఏ నాకు అశోక్ బాబు నెంబర్ ఇస్తే నేను అక్కడికి వెళ్ళి వివరించడం జరిగింది. సేమ్ అదే
ఆయన కూడా బాగుందండి, అంటే అందులో అమరావతి రైతులు కూడా కొంచెం డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుందండి అని మాట్లాడగా ఆయన అన్నాడు, అమరావతి రైతులు డబ్బులు ఎందుకు పెడతారండి, వాళ్ళు ఆల్రెడీ చితికిపోయి ఉన్నారు, ఏదైనా ఉంటే పార్టీ తరపున మనమే పెట్టుకోవాలి అని అంటే, సరే సార్ అది మీరు ఆలోచించండి అంటే, నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నేను మీతో గెట్ బ్యాక్ అవుతానని చెప్పారు ఆయన. ఆ తర్వాత కరోనా రావడం, అందరం దూరం జరగటం అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత నేను వాట్సాప్ ద్వారా అలానే కంటిన్యూ అవుతూ ఉన్నాను. ఆయన పిఏ తోటి, పిఎస్ తోటి, అశోక్ బాబు తోటి, వీళ్ళతోటి నాకు చెప్పకుండా 2021 నవంబర్న దాన్ని అమలుపరిచారు. నేను మనస్తాపానికి గురయ్యి చూద్దాం వీళ్ళ నాటకాలు ఏందో అని నేను అలానే కొనసాగుతూ ఉన్నాను. మళ్ళీ 2022 సెప్టెంబర్లో అశోక్ బాబు నాకు మెసేజ్ పెట్టారు, మీ పొలిటికల్ ఫిలాసఫీ బాగుంది, చర్చల మొదలు పెడదాం రండి అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే తంతు. నేను ఆల్మోస్ట్ ఒక 3-4 రోజులు వెళ్ళటం జరిగింది. సైలెంట్గా చూస్తా కూర్చొని అన్నాను. సో అదే తంతు కనపడింది. మళ్ళీ ఏంతో కాదని చెప్పి ఆయన పిఏ రాజగోపాల్ తోటి నేను మళ్ళీ నా అంతటి నేనే కోపంగా ఉన్నాక నేనే ఫోన్ చేశాను. సరే ఇది కాదులే, టోటల్ పార్టీ స్ట్రక్చర్ మార్చాలి, ఆ పార్టీ సరిగ్గా లేదు చాలా. పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల సీట్ల పంపకంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులకు అన్యాయం చేశారని కాంగ్రెస్ పార్టీ వినుకొండ ఇన్ఛార్జ్ అట్లూరి విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబం 3 తరాలుగా కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ అభ్యున్నతికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. అలాంటి తమకు సీట్లు కేటాయించకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ షర్మిల పక్కన ఉన్న నాయకులు ఆమెను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. జిల్లా అధ్యక్షులను కూడా మోసం చేసిన పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తమను పక్కన పెట్టి అన్యాయం చేశారని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారికి కాకుండా నిన్నగాక మొన్న పార్టీలో వచ్చిన వారికి డబ్బులు తీసుకుని సీట్లు కేటాయించారని ఆరోపించారు. మరి ముఖ్యంగా రాష్ట్రంలో అనేకమైనటువంటి విషయాల్లో ముఖ్యంగా కొంతమంది గౌరవ షర్మిలారెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి నాయకత్వం ఆమెను పక్కదారి పట్టించి ఆమెని మిస్లీడ్ చేసి ఎంతగానో ఇబ్బందికి గురి చేసినటువంటి పరిస్థితి. కొంతమందిని మీరు గమనించినట్లయితే నరసరావుపేట, పలనాడు జిల్లాలోని వినకొండ ప్రాంతంలోని విశాఖపట్నంలోనే కొంతమంది జిల్లా అధ్యక్షులను కూడా మోసం చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క షర్మిల గారి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది కుయుక్త నాయకులు ఉన్నటువంటి పరిస్థితి. ఎక్స్ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా, కాంగ్రెస్ పార్టీయే నా ప్రాణంగా జీవించేటటువంటి వ్యక్తులు కొంతమంది బద్వేలు నియోజకవర్గాన్ని, కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో మీరు గమనించినట్లయితే కమలమ్మ గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గొంప గోవింద్ గారు వైజాగ్, సత్యవతి గారు ఎక్స్ఎమ్మెల్యే గారు 2019 ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి కొంతమంది నాయకులు. మేమందరం కూడా రాష్ట్ర నాయకత్వాన్ని బలపరిచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని తిరిగినటువంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి పరిస్థితి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.